త్రీ, టూ, వన్. హ్యాపీ బర్త్డే టు మీ. 12 అయిపోయింది. నవంబర్ 10th ఈరోజు నా బర్త్డే. విషయం ఏంటంటే నా బర్త్డేకి నేనే విష్ చేసుకుంటున్నాను. అంటే నాకు మిడ్-నైట్ 12 o'clockకి విష్ చేసే వాళ్ళు అయితే ఎవ్వరు లేరు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది నా ఫస్ట్ వీడియో అండ్ నా వాయిస్ ఓవర్తో చేస్తున్న ఫస్ట్ వీడియో. ఇంతకుముందు నేను అసలు యూట్యూబ్ అకౌంట్ 5 years బ్యాకే స్టార్ట్ చేశాను. బట్ నాకు బేసిక్ నాలెడ్జ్ లేదు అండ్ నేను వర్క్లో ఉండే. సో నేను లైట్ తీసుకున్నాను, దాన్ని కేర్ చేయలేదు, పట్టించుకోలేదు. అండ్ సబ్స్క్రైబర్లు కూడా ఏం లేరు. సో ఇదైతే నా కొత్త ఐడి అండ్ నేను ఈరోజే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ స్పెషల్ ఏంటి అంటే నా బర్త్డే, అంతకుమించి ఏం స్పెషల్ లేదు. సో ఈ వీడియోలో ఈ ఏదైతే సింహాసని కలెక్షన్స్ ప్రొఫైల్ ఉందో ఈ ఛానల్లో నేను ఏదైతే పోస్ట్ చేస్తాను అంటే స్కిన్ కేర్ వరకు వస్తే ఫస్ట్ నేను పెద్దగా స్కిన్ కేర్ అయితే పాటించాను. చాలా అంటే చాలా తక్కువ. బిఫోర్ బర్త్డే అంటే ఈరోజు నా బర్త్డే కదా, నిన్న నైట్ నేను చేసిన స్కిన్ కేర్ అనేది మీకు షేర్ చేస్తాను. ఆ స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా యూస్ చేశాను చాలా అంటే చాలా సింపుల్ స్కిన్ కేర్ అసలు. దాంతోపాటు నేను స్టిచ్చింగ్స్ వచ్చు, నేను టైలరింగ్ నేర్చుకున్నాను. అవి కూడా నేను ఏదైతే మోడల్ స్టిచ్ చేశానో ఇకపై చేస్తాను అవన్నీ కూడా పోస్ట్ చేస్తాను. అండ్ ఎవరికైనా ట్రైనింగ్ కావాలన్నా సరే నేను ఇస్తాను. నాకు వచ్చింది బేసిక్ అండ్ అడ్వాన్స్ లెవెల్లో నా అంతటి నేను ఓన్గా అయితే నేర్చుకున్నాను. సో అవి కూడా మీకు నేను షేర్ చేస్తాను. ఎలా కటింగ్, స్టిచ్చింగ్, అసలు బేసిక్ స్టార్టింగ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలి అంటే మనకి ఏం తెలియాలి, ఏం ఉండాలి, ఇవన్నీ కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తాను మీకు. అండ్ దాంతోపాటు బ్యూటీ అండ్ హెయిర్, ఏమంటారు, స్కిన్ మేక్ ఓవర్, ఇవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. అంటే కొన్ని టైప్స్ ఆఫ్ హెయిర్ కట్స్ అనేవి నేను ఇందులో మీకు చాలా అంటే చాలా ఇంట్లోనే ఉండి చాలా అంటే చాలా సింపుల్ టెక్నిక్స్తో చాలా ఈజీగా నేర్చుకునేవి నేను మీకు షేర్ చేస్తాను. అండ్ దీంతోపాటు స్కిన్లో వచ్చేసి ఫేషియల్స్ మీరు నేర్చుకునేలా చేస్తాను. మీరు నేర్చుకుంటానన్న క్లాసెస్ ఇస్తాను. నేనైతే క్లాసెస్ అయితే చెప్తాను. ఇక ఇక చూసేవాళ్ళ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇష్టం. నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవచ్చు, జస్ట్ ఇంట్లో మేము చేసుకుంటామంటే చేసుకోవచ్చు. మీ ఇంట్లో వాళ్ళకి మీరు కూడా చేసుకోవచ్చు. సెల్ఫ్గా ఎలా చేసుకోవాలో కూడా నేనైతే చెప్తాను. ఈ ఛానల్లో ఈ స్టోరీస్ అయితే ఉంటాయి. దాంతోపాటు నేను రీసెంట్గా మీషోలో జ్యువెలరీ అనేది స్టార్ట్ చేశాను. నాట్ ఓన్లీ జ్యువెలరీ, నేను మొబైల్ కీ చైన్స్, కస్టమైజ్డ్ మొబైల్ కీ చైన్స్, రెజిన్తో మొబైల్ కీ చైన్స్, ఇంకా రెజిన్ కీ చైన్స్, చిన్న రెజిన్ ఆర్ట్స్, ఇవన్నీ కూడా నేను చేస్తాను. ఇవి కూడా యూట్యూబ్లో, ఇన్స్టాలో అండ్ మీషోలో కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను. ఇది లైక్ స్మాల్ బిజినెస్ అండ్ నా స్మాల్ స్టార్టప్ ఇది. నేను ఇంతకుముందు ఒక 7 years అయితే జాబ్ చేశాను రీటైల్లో. 2.5 years నుంచి అయితే ఇప్పుడు ఖాళీగా ఉన్నాను. 2.5 years తర్వాత ఏదో ఒకటి చేయాలి, మనీ జనరేషన్ కష్టంగా ఉంది కదా. సో అందు గురించి నేనైతే ఇది చేద్దాం అనుకుంటున్నాను. అంటే దీని అర్థం యూట్యూబ్లో, ఇన్స్టాలో, మీషోలో సంపాదించేద్దామని కాదు. బయట స్టిచ్చింగ్స్ అండ్ బ్యూటీ సర్వీసెస్ అనేవి నేను చేద్దాం అనుకుంటున్నాను. లైక్ నా ప్లాన్స్ అయితే ఇవే. ఏదైనా ఒక చిన్న స్టార్టప్, చిన్న షాప్ అయితే అనుకుంటున్నాను. సో తర్వాత దేవుడి దయ నేను చేయగలను లేదో. దీంతోపాటు ఇది కీ చైన్స్, రెజిన్ కీ చైన్స్ అని చెప్పాను కదా, అవైతే మొబైల్స్కి అండ్ బ్యాగ్స్కి మనం ఎలా అన్నా స్టైల్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. కస్టమైజ్డ్ కీ చైన్స్ అంటే మీరు గిఫ్ట్లు ఇవ్వచ్చు, లేదా మీరు కూడా తీసుకోవచ్చు లెటర్స్తో. అండ్ కీ చైన్స్ ఎలా వస్తాయంటే ఎగ్జాంపుల్కి మీకు ఒకటి చూపిస్తాను నేను. ఓకే, ఎగ్జాంపుల్ అయితే ఇది వచ్చేసి క్రిస్టల్. చెమటలు పట్టేస్తున్నాయి చాలా. ఎందుకంటే ఫ్యాన్ వేయలేదు, నాయిస్ వస్తుందని.
అండ్ నా వాయిస్ కూడా మీకు పూర్తిగా వినబడదని చెప్పేసి ఫ్యాన్ అయితే వేసుకోలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎడిటింగ్ చేసుకోవచ్చు కదా, వాయిస్ క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు కదా, ఇలా చాలా జరా అంటారు. యాక్చువల్లీ నాకు అసలు ఏం తెలీదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. సో వీడియో స్టార్ట్ చేయడం కూడా ఇదే ఫస్ట్ వీడియో. దీన్నే చేయాలి ఎడిటింగ్ ఏమన్నా చేస్తే. ఓకే. అండ్ ఇది క్రిస్టల్ బీడ్స్తో చేసిన బ్రాస్లెట్ అనమాట. ఇది బటర్ఫ్లై కూడా వచ్చింది ఇందులో. అండ్ ఇది కాకుండా 2 బటర్ఫ్లైస్ కూడా వచ్చాయి. ఐ థింక్ మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఇది చాలా అంటే చాలా షైనీగా, చాలా అంటే చాలా బాగుంటుంది. హ్యాండ్ కూడా చాలా ఫ్యాన్సీగా ఉంటుంది. సో ఇలాంటిది నేను కస్టమైజేషన్, ఎవరికి నచ్చిన కలర్, నా దగ్గర ఉన్న కలర్స్లోనే ఏదో కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో అలా అనమాట. ఇది వచ్చేసి మొబైల్కి ఇచ్చాను. మనకి మొబైల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే. ఇది క్రిస్టల్ బీడ్స్ అండ్ గ్లాసీ ఫినిషింగ్ బీడ్స్తో చేశాను. ఇందులో వచ్చేసి 4mm, 8mm, 10mm బీడ్స్ అయితే వస్తాయి. అండ్ నా మొబైల్ కూడా ఉంది. అంటే నా మొబైల్ గోల్డ్ కలర్ కాబట్టి నేను ఇది లైట్ ఆరెంజ్, అంటే లైట్ ఆరెంజ్ కమ్ గోల్డ్ మిక్సింగ్ అనమాట. సో ఇలా అయితే మనం స్టైల్ చేసుకోవచ్చు. బికాజ్ మనం లేడీస్ కదా, లేడీస్ అంటేనే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, డిఫరెంట్ మోడల్స్. సో ఇదనమాట. సో ఇప్పుడు వచ్చేసి స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, బిఫోర్ బర్త్డే స్కిన్ కేర్ అని తమ్నేల్ అయితే మెన్షన్ చేశాను కదా. బిఫోర్ బర్త్డే స్కిన్ కేర్ ఏంటి అంటే బేసిక్గా 2 days ముందు చేయాలి. బట్ నేను కొంచెం ఈ ఆర్టికల్స్ ఇవి చేసుకుంటూ, మీషోలో ప్రోడక్ట్లు పోస్ట్ చేసుకుంటూ, ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటూ చాలా అంటే చాలా డిలే చేశాను. సో స్కిన్ కేర్ అయితే చెప్తున్నాను. స్కిన్ కేర్కి సంబంధించి ఫస్ట్ డార్క్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం, లైక్ ఎల్బోస్ కానీ, అండర్ ఆర్మ్స్ కానీ, నెక్. మనం రెగ్యులర్గా చైన్ వేసుకోవడం వల్ల కొంచెం నెక్ కూడా డార్క్గా ఉంటుంది. అందరికీ ఉండదు, ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. సో ఈ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ దానికోసం కాఫీ పౌడర్ అండ్ కొంచెం హనీ వేసుకోవచ్చు, షుగర్ వేసుకోవచ్చు. నేనైతే షుగర్ వేసుకున్నాను బికాజ్ అది క్రిస్టల్గా ఉంటుంది కాబట్టి మనకు బాగుంటుంది. అండ్ దాంతోపాటు కొంచెం బేకింగ్ సోడా, దాంతోపాటు కొంచెం షాంపూ, చాలా అంటే చాలా తక్కువ. అండ్ దాంతోపాటు కొంచెం పేస్ట్. ఇవైతే చాలా తక్కువ క్వాంటిటీలో మనకి ఎల్బోస్కి, నెక్కి అప్లై చేసుకోవడానికి అంత ఎక్కువ క్వాంటిటీ అయితే ఏం పట్టేది. చాలా అంటే చాలా తక్కువ. 3 రూపీస్ ఆర్ 2 రూపీస్ కాఫీ పౌడర్ ప్యాకెట్ బ్రూ అయితే సరిపోతుంది, ఎనఫ్. ఓకే. సో అందులో మనం ఏం చేస్తామంటే ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసేస్తాం. మిక్స్ చేసి మనకి ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోవాలి. నేనైతే ఈరోజు అదే చేశాను. ఇది ఏంటి అనుకుంటున్నారు, రీసెంట్గా నేను పడిపోయాను, యాక్సిడెంట్ అయింది, ఈ దెబ్బ అనమాట. ఓకే. ఇంకా తగ్గలేదు, తగ్గుతుందో లేదో కూడా తెలియదు. సో బ్యాక్ అండ్ నెక్ అప్లై చేసుకుని ఒక 5 minutes అలా వదిలేసి, ఆఫ్టర్ దట్ ఒక లెమన్ తీసుకొని, లెమన్తో అయితే మనం బాగా రబ్ చేసినట్టయితే ఈ స్పాట్స్లో, ఏదైతే స్పాట్లో అయితే కొంచెం అయితే లిటిల్, చాలా అంటే చాలా చాలా తక్కువ మనకి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా మనం వీక్లీ 2 చేసామంటే చాలా అంటే చాలా తొందరగా ఒక 2 monthsలోనే మనం చేంజెస్ అనేవి చూసేస్తాం. ప్రీవియస్ పిక్, ఇప్పుడు పిక్, బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ తీసుకుని చూసుకోండి, బాగుంటుంది. బట్ నేనైతే చాలా మంత్స్ అయిపోయింది ఇది చేసి. రేపు బర్త్డే కాబట్టి, సారీ ఈరోజే బర్త్డే కాబట్టి చేశాను, తప్పలేదు. ఇది డార్క్ స్పాట్స్కి. ఇంకా బాడీ అంతా కూడా నేనైతే ఏ పార్లర్స్కి లేదా స్కిన్ కేర్, ఫేషియల్స్ ఇవైతే నేను చేయించుకోనండి. ఎందుకంటే నాకు వాటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. లిటరల్లీ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఎవరైనా నా ఫేస్ కానీ ఆర్ నా స్కిన్, ఎవరైనా ఈ పార్లర్ వాళ్ళు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇట్లా ఇట్లా అన్నా సరే నాకు ఎందుకు ఫుల్ హెడ్ఏక్ అవుతుంది, అసలు ఇరిటేట్ అయిపోతాను, నాతో అవ్వదు. సో అందువల్ల ఏం చేస్తాను అంటే, నా స్కిన్ కేర్ నేనే చేసుకుంటాను, నా ఫేషియల్స్ నేనే చేసుకుంటాను. సో ఇప్పుడు వచ్చేసి బాడీ, ఓవరాల్ బాడీకి చెప్తున్నాను. నేనేం చేస్తాను అంటే, కొంచెం బేసన్, శనగపిండి. అమ్మా సౌండ్ తగ్గేమ్మా. మమ్మీ పుష్ప 2 మూవీ చూస్తోంది.
ఇట్లా మా అమ్మ మీద అరిచానని మళ్ళీ ఇప్పుడు కామెంట్ చేయకండి, నేనేం అరవలేదు, పక్కన ఉన్నాను. సో తనకి వినిపించదు కాబట్టి కొంచెం గట్టిగా చెప్పానంతే. నార్మల్గా కూడా నేను అరుస్తాను, నేనంత గుడ్ గర్ల్ ఏం కాదు, వెరీ బ్యాడ్ గర్ల్. ఓకే, సో స్కిన్ కేర్లో వచ్చేసి బేసిన్ పౌడర్, శనగపిండి, ఆ, టమాటా ఆ, టమాటా లోపల ఉండే ఏదైతే ఆ, గుజ్జు ఉంటుందో అది, ఆ, కొంచెం కాఫీ పౌడర్, ప్లస్ షుగరు. షుగరు ప్రతి దాంట్లో ఎందుకు అని చెప్పేసి అంటే మనకి కొంచెం రబ్ చేసినప్పుడు బాగుంటుంది. మీ దగ్గర రా మిల్క్ ఉంటే రా మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు, రా మిల్క్ లేకపోతే కర్డ్ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి యాడ్ చేసుకుంటే మనకి స్కిన్ అనేది నరిషింగ్ బాగుంటుంది. ఓకే, సో దాంతోపాటు ఇంకేం మిక్స్ చేశాను, కొంచెం లిటిల్ బిట్ టర్మరిక్, పసుపు. ఓకే, ఈ పసుపు కూడా నేనైతే యాడ్ చేసుకున్నాను. ఇవి మొత్తం బాగా మిక్స్ చేసేసి మీకు నేను ఫోటో పెడతాను, అది ఎలా ఎలా వచ్చిందో నాకు పేస్ట్ లాగా. అది మొత్తం ఆ, మొత్తం ఏం చేయాలి, బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత శివాజీ మూవీలో రజనీకాంత్ సారీ, శివాజీ మూవీలో రజనీకాంత్ ముల్తానీ మట్టి టబ్లో కూర్చుంటాడు కదా, మొత్తం ఇంత టబ్లో మొత్తం వేసుకుని అందులో పడుకుంటాడు కదా. సో అలా గ్రీజీగా రెడీ అవుతుంది. అది బాడీ అంతా అప్లై చేసేసుకోండి, ఈ పార్ట్ ఆ పార్ట్, ఫేస్కి పెట్టొచ్చా, ఇయర్స్కి పెట్టొచ్చా, సెన్సిటివ్ పార్ట్స్ పెట్టొచ్చా అంటూ ఏం లేదు. అది ప్యూర్ న్యాచురల్, సెన్సిటివ్ కాదు, ఏ స్కిన్ టైప్ వాళ్ళని యూజ్ చేయొచ్చు. ఆఖరికి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి బర్నింగ్ సెన్సేషన్స్ అవి ఉంటాయి, వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఇందులోనైతే మనం కెమికల్ ఏం యూజ్ చేయట్లేదు, ప్యూర్ న్యాచురల్ అంతా. సో మొత్తం బాడీకి అప్లై చేసుకుంటాము. అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలానే ఉండండి. దాన్ని అలానే వదిలేస్తే అది డ్రై అవ్వదు, బికాజ్ అది చాలా గ్రీజీగా ఉంటుంది. అది డ్రై అవ్వాలంటే మినిమం 1 to 1.5 అవర్ టైం పట్టొచ్చు. సో అంతవరకు మనం వాష్రూమ్లో కూర్చోలేము కాబట్టి ఒక 5 to 10 మినిట్స్ దాన్ని అలా వదిలేసి, మనం ఏదైతే గుజ్జు తీసేసిన టమాటాస్ ఉంటాయి కదా పైనవి, దానితో మొత్తం రౌండ్ సర్కిల్లో రబ్ చేయండి. మొత్తం ఓవరాల్గా స్కిన్ అంతా కూడా రౌండ్ సర్కిట్లో మొత్తం అప్లై చేసుకుని రబ్ చేసేసి, నార్మల్ వాటర్తో, కోల్డ్ వాటర్, హాట్ వాటర్ వద్దు, ఎందుకంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి మండే అవకాశాలు ఉంటాయి. న్యాచురల్ ప్రోడక్ట్ అన్నారు కదా ఇప్పుడే, మళ్ళీ ఎందుకు మండుతుంది అంటే నేను చెప్తున్నాను, మండొచ్చు మండకపోవచ్చు. ఓకే, తర్వాత ఈమె ఇలా చెప్పింది నాకు స్కిన్ ర్యాషెస్ వచ్చాయి అని నా మీద అయితే తోసేయద్దు, ఏం కాదు. బట్ హాట్ వాటర్ ఎందుకు ప్రిపేర్ చేయడం అనేది అంటే, కోల్డ్ వాటర్తో చేయడం వల్ల ఏంటంటే స్కిన్ మనకి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది, చాలా అంటే చాలా ఫ్రెష్గా. లేదు మేము హాట్ వాటర్తో చేస్తాము, కోల్డ్ వాటర్తో మేము చేయలేమంటే మీరు చేయొచ్చు, హ్యాపీగా హాట్ వాటర్తో కూడా చేసుకోవచ్చు. మీకు ఇంకా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది హాట్ వాటర్తో చేస్తే. ఓకే, సో ఇలా అయితే నా స్కిన్ కేర్ నేను బర్త్డే ముందు ఫినిష్ అయితే చేశాను. సో ఇప్పుడు నా బర్త్డే అయితే డే స్టార్ట్ అయిపోయింది. రేపు మార్నింగ్ ఏ డ్రెస్ వేసుకోవాలా, ఏం జ్యువెలరీ సెట్ చేసుకోవాలా అని చాలా ఐడియాస్ అయితే ఉన్నాయి. ఏం చేస్తాను, ఆల్రెడీ డ్రెస్ అయితే ఉంది, న్యూ డ్రెస్, రేపు మార్నింగ్ వేసుకుంటాను. ఏదొక వీడియో కూడా పోస్ట్ చేస్తాను, వీడియో కాకపోతే అట్లీస్ట్ షార్ట్ అన్న పోస్ట్ చేస్తాను. ఓకే, షార్ట్స్ అన్న ట్రై ఫర్ వీడియో. ఓకే, అండ్ సో దిస్ ఈజ్ మై ఛానల్. అండ్ అందుకే నా పేరు చెప్పానా, ఓ మై గాడ్, నా పేరు జ్యోతి. ఓకే, మాది ఆంధ్రప్రదేశ్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. విలేజ్ చెప్పను, కొంచెం పరిచయాలు పెరిగిన తర్వాత ఖచ్చితంగా చెప్తాను. ఆల్మోస్ట్ నేను ఎవరికైనా తెలిసిన వాళ్ళు చూసుంటే కామెంట్స్లో మాత్రం నువ్వు పలానా అని మాత్రం పెట్టకండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ మీ. నా స్కిన్ కేర్ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి, మీరు కూడా వీక్లీ వన్స్ ట్రై చేయండి. మన స్కిన్కి మనమే కేర్ తీసుకోవాలి, ఎవరు తీసుకోరు. అండ్ చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో తీసుకోవచ్చు ఈ స్కిన్ కేర్ అయితే. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ తర్వాత అస్తమానం చేయాల్సిన అవసరం లేదు, నేనే వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.
సో, ఇదే అనమాట ఆ ప్రొడక్ట్. నేనైతే ఏదైతే స్కిన్ కేర్ బాత్ అయితే చేశానో బిఫోర్ బర్త్‌డే. ఆహ్, ఇది కాఫీ పౌడర్‌ది. అండ్ ఇదొచ్చేసి ఓవరాల్ బాడీ కోసం. టోటల్ ఫేస్, బాడీ అన్నింటికి. రబ్ కోసం లెమన్. నాకైతే 1 ½ లెమన్ అయితే పట్టింది. టమాటో. ఇదైతే కాఫీ. నాకు కొంచెం హెడేక్ ఉందని.